వల్లికి వార్నింగ్ ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. అసలు వల్లికి రామరాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? వల్లిని ఎంతో ప్రేమగా చూసుకునే రామరాజు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ధీరజ్ నర్మదా ప్రేమ ముందే వల్లిని మళ్ళీ చంప పగలగొడుతుంది వేదవతి. నేనేమి వినలేదు, అయినా ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుని ప్రతి విషయంలో నన్ను నిందిస్తున్నారని వల్లి అయితే అడుగుతుంది. ఇక వాళ్ళు ఏమి సమాధానం చెప్పకుండా నీ బుద్ధి అలాంటిదే కదా అని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు కొట్టిందంతా కూడా గుర్తు చేసుకొని కోపంతో ఉండగా ఇంతలో చందు అయితే బయట పడుకోవడానికి చాప తీసుకుని వెళ్ళిపోతుండగా ఇక చందు చెయ్యి పట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే పడుకో అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చందు అంటాడు, నీలాంటి నమ్మక ద్రోహం చేసేదాన్ని, మోసం చేసేదాన్ని నేను ఎప్పటికీ కూడా భార్యగా ఒప్పుకోను. చెప్పాను కదా, నలుగురి మధ్యనే మనం భార్యాభర్తలుగా ఉంటామని. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో కూడా చెడ్డదానివే అయిపోయావు. నువ్వు నా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని నేను ఈ జన్మలో మర్చిపోను అని చందు అయితే అంటాడు. ఇక అనేసి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక నర్మదాయ ప్రేమ ఇద్దరు కూడా వల్లి దగ్గరికి వస్తారు. ఏంటక్క, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు. మీ అమ్మ మాటలు విని చివరికి నువ్వు అందరి దృష్టిలో చెడ్డదానివయ్యావు. ముందే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే మారిపోయి ఉంటే ఎలా ఉండేది? అమూల్య జీవితాన్ని నాశనం చేసి కోటీశ్వర్లు అంటూ అత్తయ్యని మావయ్యని మోసం చేసి ఇంట్లో వాళ్ళందరి మీద చాడీలు చెప్పి ఈ ఇంటిని ముక్కలు చేయాలని చూసి మమ్మల్ని బయటికి గెట్టేయాలని ప్లాన్ చేసి ఎన్ని చేశారు? మీరు చేసిన పాపం ఊరికినే పోతుందా? అది కర్మగా మారి మీ చుట్టూనే తిరుగుతుంది అని అంటూ ఉంటుంది నర్మద. ఇక నర్మద మాటలకి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి, ఇంతలో భాగ్యం వల్లితో ఫోన్లో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. అలా వల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండగా అప్పుడే ఇక వచ్చిన చందు వాళ్ళ అమ్మతో మాట్లాడడం చూసి వల్లిని చాలా కోప్పడతాడు. ఇక ఫోన్ తీసుకొని, బుద్ధున్న వాళ్ళెవ్వరూ కూడా ఫోన్ చెయ్యరు. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయే వాళ్ళు దూరంగా. అసలు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీ అమ్మాయికి ఫోన్ చేస్తున్నారు అంటే మీ అమ్మాయి మీద జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చాంలే, ఇక ఇంకా ఏ గొడవలు ఉండవని అనుకుంటున్నారేమో. మీ అమ్మాయిని మా నాన్న గురించి ఇంటి కోడలుగా తీసుకొచ్చాను తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా మీ అమ్మాయిని క్షమించలేదు. మిమ్మల్ని కూడా ఎప్పటికీ కూడా నేను క్షమించను అని చందు భాగ్యానికి వార్నింగ్ ఇస్తాడు. అలా చందు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక వల్లితో, ఏంటి ఇదంతా, అల్లుడు గారేంటి ఇలా మాట్లాడుతున్నారు అని భాగ్యం అనడంతో, చెప్పాను కదా, నా బాని నాకు దూరం చేసి నా జీవితంలో సంతోషం లేకుండా చేశారు ఆ నర్మదా ప్రేమ అని. అందుకనే వాళ్ళకి కూడా సంతోషం లేకుండానే చేస్తాను అని వల్లి అనడంతో, చూడు, ఒక్కసారి నర్మద మీద రివెంజ్ తీర్చుకుంటానని ఇప్పుడు అందరి దృష్టిలో చెడ్డదానివయ్యావు. మరోసారి ఎలాగే చెప్తున్నావు. ఈసారి మాత్రం నువ్వు ఏదో ఒక రోజు మీ మావయ్య గారికి చిక్కుతావేమో, అది గుర్తుంచుకొని ముందుకు అడుగు వెయ్యి, లేకపోతే తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఈసారి అలాంటి పొరపాట్లు ఏమీ కూడా జరగవు. నేను ఎలా డీల్ చేయాలో నాకు మొత్తం బాగా తెలుసు అని అంటూ ఉంటుంది వల్లి. ఆ ప్రేమ ధీరజ్ గురించి నాకు ఒక విషయం తెలిసింది అని అంటుంది. నీకొక విషయం తెలిసిందా? అవును, వాళ్ళిద్దరూ లాటరీలో 10 లక్షలు వచ్చాయని కొత్త కారు తీసుకువచ్చి మా మావయ్య గారికి చెప్పారు. కానీ అవి లాటరీలో వచ్చినవి కాదు. ఈ ప్రేమ వెళ్ళి డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో పోటీలో గెలిస్తే 10 లక్షలు ప్రైజ్ మనీ ఇచ్చారు. కానీ మావయ్య గారికి విషయం తెలిస్తే వాళ్ళని ఊరుకోరని ఏదోటి అంటారని వీళ్ళు అబద్ధం చెప్పారు. ఇప్పుడు మా అత్తగారికి కూడా విషయం తెలుసు అని అంటూ ఉంటుంది వల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ మావయ్య దగ్గరికి వెళ్ళి మరి ఇదంతా విను, చెప్పేసేయ్ అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే వల్లి, నేను టైం చూసి మా మావయ్య గారికి ఎవ్వరూ లేని ఎప్పుడు నిజం చెప్పాలి, చెప్తేనే అప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది వల్లి. ఇంకెందుకు ఆలస్యం, మీ మావయ్య గారు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేసి నిజం చెప్పు, అప్పుడు ఆయనే చూసుకుంటాడు అని అంటూ ఉంటుంది భాగ్యం.
నీ ఐడియా కూడా బాగానే ఉందమ్మా. మావయ్య గారు బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే వల్లి వల్లి ఫోన్ పెట్టేశాక చెప్తాను, మా అమ్మ ప్లాను బాగుంది అని అనుకుంటూ ఉంటుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే రామరాజు బయటికని బయలుదేరుతాడు. రామరాజు బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే వల్లి మావయ్య గారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మావయ్య గారికి నిజం చెప్పాలి అని అనుకుంటూ రామరాజుకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా వల్లి, ఎందుకు ఫోన్ చేసావని రామరాజు అడగడంతో, మిమ్మల్ని ఇంట్లో వాళ్ళే మోసం చేస్తున్నారు మావయ్య గారు. అది తట్టుకోలేక ఎంత దాచుకున్నామనుకున్నా దాచుకోలేక మీకు నిజం చెప్పాలని అనుకున్నాను. అందుకే ఫోన్ చేశాను అని చెప్తూ ఉంటుంది వల్లి. అది విని, ఏంటమ్మా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేయడం ఏంటి, అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు రామరాజు. ప్రేమ ధీరజ్ ఇద్దరు లాటరీలో 10 లక్షలు వచ్చాయి, కారు కొనుక్కున్నామని మీతో చెప్పారు, కానీ అదంతా అబద్ధం మావయ్య గారు అని అంటూ ఉంటుంది వల్లి. ఆ మాట విని ఒక్కసారి రామరాజు, అబద్ధమా, మరి వాళ్ళకి 10 లక్షలు ఎలా వచ్చాయమ్మా అని రామరాజు అడగడంతో, అది మావయ్య గారు తను తన ఫ్రెండ్కి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేదని ప్రేమ బయటికి వెళ్ళింది కదా, అప్పుడే ప్రేమ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొంది. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో తను గెలిచి 10 లక్షలు తీసుకొచ్చుకుంది. రామరాజుతో మొత్తం విషయం అంతా కూడా చెప్పేస్తుంది వల్లి. అది విని రామరాజు షాక్ అయిపోతూ, ప్రేమ డ్యాన్స్ చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలో గెలిస్తే తనకి డబ్బులు వచ్చాయా అని అంటూ ఉంటాడు. అవును మావయ్య గారు, ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు, కానీ అత్తయ్య గారు వాళ్ళతో చేతులు కలిపి ఈ విషయాన్ని మీకు చెప్పకుండా దాచిపెట్టారు. అంటే రోజులు బాగోలేవు, అందుకని ఈ విషయం మీకు తెలియాలని చేశాను. ఈ విషయాన్ని అస్సలు కూడా నేను చెప్పినట్టు చెప్పకండి అని వల్లి అంటుంది. వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని రామరాజు ఇంటికైతే వస్తాడు. బుజ్జమ్మ అంటూ గట్టిగా పిలుస్తాడు. శ్రీరామ శ్రీరామ ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏంటండి ఆ కేకలు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. కేకలా ఏమన్నానా, నిజం చెప్పు, చిన్నోడికి ఆ కారు ఎలా వచ్చింది, నిజంగానే వాళ్ళు లాటరీ కొన్నారా, దాంతోనే డబ్బులు వచ్చాయా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఆ మాట విని ఒక్కసారే వేదవతి షాక్ అయిపోతాం. అదేంటండి, మీ కళ్ళ ముందే కదా వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు, మళ్ళీ నన్ను అడుగుతారేంటి, పక్కనే మీరున్నారు కదా అని వేదవతి అడగడంతో అప్పుడు అంటూ ఉంటాడు రామరాజు. నా కళ్ళల్లో సూటిగా నేరుగా చూసి, ఇప్పుడు నిజం చెప్పు, నాతో నువ్వు అబద్ధం చెప్పడం ఎప్పుడూ కూడా జరగలేదు. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, కానీ ఇంత పెద్ద మొత్తంలో జరగలేదు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పు అని అడుగుతూ ఉంటే, అప్పుడు వేదవతి, అది అది డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తే 10 లక్షలు వచ్చాయి అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడు వల్లి బయటికి వస్తుంది. అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ధీరజ్ ప్రేమ భయపడిపోతూ ఉంటారు రామరాజు ముందు. నాన్న, అది కాదు నాన్న, ఈ పిచ్చిది నాకు కారు ఎలాగైనా కొనాలని, అదే తను ఇలా డ్యాన్స్ చేసి సంపాదించింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. రే, ఎందుకురా ఎందుకురా ఇలా చేస్తున్నారు మీరు, నా పరువు తీయాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటే, అప్పుడు వల్లి, మావయ్య గారు వదిలేసేయండి, ఏదో చిన్నపిల్లలు అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వు ఊరుకోమ్మా, వీళ్ళని ఇలా వదిలిపెట్టకూడదు, ఇలా క్షమించకూడదు అని అంటూ ఉంటాడు రామరాజు. మన ప్లాన్ సక్సెస్ అయిందని లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో వేదవతికి అనుమానం వచ్చి అడుగుతుంది రామరాజుని, ఈ విషయం గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటే, అప్పుడు రామరాజు అంటాడు, మన ఇంట్లో ఇలాంటి విషయాలను నాకు తెలిసేలా చేసి ఇంట్లో గొడవలు తీసి అందరూ కూడా విడిపోయేలా చేసేదెవరు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఆ మాట విని వేదవతి షాక్ అయిపోతాం. అదేంటి అంత మాట అన్నారు అని అడుగుతూ ఉంటే, చెప్పు బుజ్జమ్మ, మన ఇంట్లో సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేక ప్రతిదానికి అడ్డుపడి ఇంట్లో ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసేలాగా చేసి గొడవ పెట్టించేది ఎవరు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఆ మాట అంటూ ఉంటుంది. అది అది అని తడబడుతుంది. నువ్వెందుకులే తడబడుతున్నావు కదా, నేనే చెప్తాను అని దగ్గరికి వెళ్తాడు రామరాజు వల్లి దగ్గరికి.
వల్లి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీ కడుపు ఉబ్బరం మొత్తం కూడా పోయిందమ్మా అని అడుగుతూ ఉంటే, అదేంటి మావయ్య గారు నన్నంటున్నారు అని అంటుంది వల్లి. నువ్వే కదమ్మా వాళ్ళు డ్యాన్స్ చేసే డబ్బులు సంపాదించారు, లాటరీ రాలేదు, ఏమీ తగల్లేదు అని, అందుకని నీకు చెప్తున్నాను అని అంటూ ఉంటే, అప్పుడే ఒక్కసారి నాకు తెలుసు ఇదంతా నువ్వు చేసిన పని అక్కాయ్ అని అనుకుంటూ ఉంటుంది. అక్కడే పక్కనే ఉంది ప్రేమ. ఇప్పటి వరకు ఇంట్లో నువ్వు చేసిన రాద్ధాంతాలు, తీసుకొచ్చిన సమస్యలు, బాధలు సరిపోలేదా? ఇంకా ఎందుకు మమ్మల్ని ఇలా కాల్చుకు తింటున్నావు? అసలు నీ గురించి నాకు ముందే తెలుసు. నువ్వు కోటీశ్వరరాలువి కాదని, కేవలం నాటకం ఆడుతున్నావని నాకు ముందే తెలుసు అని రామరాజు షాకిస్తాడు. అప్పుడే ఇక వేదవతి, అవును బుజ్జమ్మ, తను పుట్టింటికి వెళ్ళి సూసైడ్ చేసుకునేంత ధైర్యం లేనిది కాదు, ఏదో జరిగిందని నాకు అర్థమైంది. నేను మొత్తం ఎంక్వైరీ మొదలు పెడితే అప్పుడు నిజాలు బయటికి వచ్చాయి. తను మన కుటుంబాన్ని నాశనం చేయడానికే వచ్చింది. నా కోడలి బంగారం అని నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను, ఆ విశ్వాసం కూడా లేదు తనకి. నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. తను చేసిన కుట్రలు, కుతంత్రాలు మొత్తం తెలుసు. ఇన్ని తెలిసినా ఎందుకు తనతో నేను మాట్లాడుతున్నాను, ఎందుకు తనని పొగుడుతున్నానో తెలుసా? ఏదో ఒకరోజు తనలో మార్పు వస్తుందని. ఎందుకమ్మా మమ్మల్ని మోసం చెయ్యాలనుకున్నావు? నా కుటుంబాన్ని ఎందుకు ముక్కలు చెయ్యాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే రామరాజు కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి మావయ్య గారు, ఇంకెప్పుడూ కూడా ఈ తప్పు చెయ్యను అంటూ ప్రాధాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.